హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ లావణ్య. ఇవాళ వరాహి అమ్మవారి నవరాత్రుల్లో రెండో రోజు. ముందు రోజు మనం పెట్టిన పువ్వులు, అక్షింతలు, కుంకుమ ఇవన్నీ కూడా అక్కడే ఉంటాయి కాబట్టి పీఠాన్ని ఏ మాత్రం కూడా కదపకుండా మనం క్లీన్ చేసుకోవాలన్నమాట. సో కార్తీక మాసం అప్పుడు మనం దేవుడి పటాన్ని పక్కన పెట్టి చక్కగా క్లీన్ చేసుకొని తర్వాత మళ్ళీ పటాన్ని పెట్టుకుంటున్నట్లు వరాహి అమ్మకి చేయకూడదు. మనం పెట్టే విగ్రహమైనా పట్టమైనా సరే మొదటి రోజు పెట్టినప్పుడు మళ్ళీ మీరు అమ్మవారి పీఠాన్ని కదిపించేదాకా వాటిని కదపకూడదనమాట. సో నేను ఇక్కడ ముందు రోజు పెట్టిన పూలు అవన్నీ కూడా తీసి ఒక కవర్‌లో వేశాను. ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. పారే నీళ్ళల్లో కానీ లేదా ఎవరు తొక్కని చోట మాత్రమే వేయాలి. సో ఎక్కడ పడితే అక్కడ ఏస్తే ఎవరో ఒకరు తొక్కుతూ ఉంటారు కాబట్టి మనం దేవుడికి పెట్టిన పూలు చాలా జాగ్రత్తగా వేయాలనమాట. అలాగే నా దగ్గర ఉన్న ఈ కాసుల హారం నేను కొత్తది తీసుకున్నాను. కొనింది అమ్మవారికి మాత్రమే వేస్తున్నాను. సో ఇలా గాజుల మాల తీయకుండా కాసుల మాల అయితే వేశాననమాట. సో నేను విగ్రహం పెట్టుకోలేదు కాబట్టి పటానికి అలంకరించుకుంటున్నాను. పటం అయితే నేను యాజ్ యూజువల్ చెప్పినట్టు మనం డైలీ పూజ చేసుకునే దగ్గర మళ్ళీ ఈ పటాన్ని పెట్టుకొని డైలీ దీపం పెట్టుకోవచ్చు. అదే విగ్రహం అయితే కొంచెం కష్టం అనమాట. సో నేను అందుకే పటాన్ని తీసుకున్నాను. చాలా మందికి భయం అయితే ఉంటది. వారాహి అమ్మవారిని పెట్టుకోకూడదు, ఉగ్రరూపం కదా, మాకేం ఆచారం లేదు, ఆనవాయితీ లేదు అని చెప్పేసి. సో దాని గురించి నేను ఇవాళ మాట్లాడతాను. వీడియోలోకి వెళ్ళే ముందు ముందుగా మన ఛానల్‌ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడండి. మన ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫాలో అయిపోండి. మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. దాంట్లో నేను అవుట్‌ఫిట్స్ చూపిస్తుంటాను. నా రెగ్యులర్ వ్లాగ్స్ అయితే పెడుతూ ఉంటాను. సో అన్నిట్లో ఫాలో అయిపోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. అమ్మని చూసారా నిన్న ఎంత బాగా పూజ జరిగిందంటే ఫస్ట్ రోజు కదా! పాప కొంచెం పీట వేసేటప్పుడు కొంచెం డిస్టర్బ్ చేసిందనమాట. ఎందుకంటే పీఠం వేసేటప్పుడు మనం బియ్యం పోస్తాం కదా! ఆ బియ్యం కావాలి కావాలని చాలా మొండికేసింది. తర్వాత నేను అమ్మవారిని పెట్టేసిన తర్వాత పాపని నిద్రపుచ్చి మళ్ళీ నేను పూజ చేసుకున్నాను. చాలామంది పూజ పగలు చేస్తూ ఉంటారు. పగలంటే సూర్యాస్తమం అవ్వకుండానే చేస్తూ ఉంటారు. ఇవి గుప్త నవరాత్రులు అంటారు కాబట్టి మాక్సిమం మీరు నైట్లు చేయడానికి ట్రై చేయండి. అమ్మవారు పగలంతా నిద్రపోయి రాత్రి మేల్కుతో ఉంటారంట. మనం చేసే పూజల్ని స్వీకరిస్తారు అని చెప్పేసి అంటూ ఉంటారు. అమ్మవారు కాశీలో ఉంటారు. కాశీకి కాపలాగా ఉంటారు. సో నేను చాలా వీడియోస్ చూసి రీసెర్చ్ చేసి తెలుసుకున్నాను. వరాహి బుక్ కొనాలని 3 రోజుల నుంచి చూస్తూ ఉన్నాను. మరి ఎలా చేస్తున్నావు పూజ అని అనుకుంటారేమో! మనసులో ఒక మంత్రాన్ని చదువుకుంటూ ఉంటాను. లేదంటే ఇప్పుడు మనకి ప్రతీదీ గూగుల్‌లో అవైలబుల్ ఉంది. చాట్‌జీపీటీలో అవైలబుల్ ఉంది కాబట్టి పూజ చెయ్యాలి అనుకుంటే మనం ఎలా అయినా చేయొచ్చు. అలాగే నేనిక్కడ దీపాలు పెడుతున్నాను. 6 దీపాలు పెడుతున్నాను. మామూలు నూనె దీపాలే. అవి మామూలుగా మనం తమలపాకులు వేసి పెట్టాలి. నాకు తమలపాకులు దొరకలేదు కాబట్టి నేను డైరెక్ట్‌గా 6 దీపాలని ఇట్లా నూనె వేసి, ఒత్తులు వేసి వెలిగిస్తున్నాను. ఎర్ర ఒత్తులు ఉంటే వెలిగించండి. ఎర్ర ఒత్తులు కూడా చాలా మంచిది. ఎరుపు రంగు అంటే అమ్మవారికి ఇష్టం కాబట్టి నేను ఈరోజు ఎరుపు రంగు గుడ్డలు వేసుకున్నాననమాట. ముందు రోజు నాకు తెలుసు కానీ ఎందుకో కాన్షియస్‌లో లేను. అవన్నీ వేసుకొని చేయాలి అని అనిపించలేదనమాట. అట్లా ఫ్లోలో వెళ్ళిపోయాను ఫస్ట్ రోజు. ఇంక ఇవాళైతే మొత్తం నేను అమ్మవారికి రోజా పూలతో ఫుల్లుగా నేను అలంకరించి గాజుల మాల వేసి చాలా చక్కగా పూజనైతే చేసుకుంటూ ఉన్నాననమాట. ఇట్లా పూలన్నీ కూడా నేను ముందు రోజే తెచ్చిపెట్టేసుకున్నాను. ఎందుకంటే అప్పటికప్పుడు అంటే మనకు కుదరదు కాబట్టి. ఎందుకంటే నేను నైట్‌లో చేస్తున్నాను కాబట్టి ఏదైనా కావాలి అన్నప్పుడు మనకి దొరకదు. ముందే అన్నీ తెచ్చిపెట్టుకోవాలి. సో, ఇంకా 6 దీపాల్లో 6 ఒత్తులు వేసేసి వెలిగిస్తున్నాను. దీపాలు కొత్తవే అవ్వాల్సిన అవసరం లేదు. మనం మామూలుగా దీపావళికి యూజ్ చేసే దీపాలైనా పర్వాలేదు. అప్పుడే ఫ్రెష్‌గా కొని కొత్తవి పెట్టాలన్న రూల్ ఏమీ లేదు. అలాగే ప్రతిరోజు అమ్మవారికి మీరు అన్ని ప్రసాదాలు చేయాలా మాకంత ఓపిక లేదు అనుకుంటే పాలు పెట్టండి. ప్రతిరోజు మనం ఇంట్లో వాడేవే పాలు. ఖచ్చితంగా కొనాలి కాబట్టి ఫస్ట్ పాలు తీసి అమ్మవారి కోసం పెట్టేసేయండి. అలాగే బెల్లం పాకం. బెల్లం పానకం జేయండి. పాకం గాదు. పానకం జేయండి. పానకం చాలా ఈజీ. నీళ్ళల్లో బెల్లం కొంచెం నల్లగొట్టి వేసి, అందులో కొంచెం యాలకుల పొడి వేయండి. లేకపోయినా పర్వాలేదు. ఈ 2 ప్రతిరోజు పెట్టండి. అమ్మవారికి పానకం అంటే చాలా ఇష్టం. కాబట్టి దానిమ్మలే పెట్టాలి, అవే పెట్టాలి, ఇవే పెట్టాలని ఏం లేదు. దద్దోజనం పెట్టండి. పెరుగన్నం. సో, ఇంట్లో పెరుగు అవైలబుల్ ఉంటది కాబట్టి పెరుగు తీసి పెట్టండి. నేను చక్కగా 6 దీపాలు వెలిగిచ్చేస్తున్నాను. అలా వెలిగించినప్పుడు నాకు ఎంత హ్యాపీ అనిపించిందంటే, నిజంగా మా వాళ్ళు చాలామంది చూస్తూ ఉంటారు నేను ఈ వ్రతం చేయటము. సో, నాకు గూడా చాలా హ్యాపీగా ఉంది. నేనెప్పుడు చేస్తానని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఈ వ్రతం చేసేటప్పుడు నాకు ఎక్కడో భయమేసింది. నేనేమైనా మిస్టేక్స్ చేస్తానేమో! ఎందుకంటే నాకు ఒక చిన్న పిల్ల ఉంది. చిన్న పిల్ల ఊరికే యూరిన్‌కి వెళ్తూ ఉంటది. నేను చెప్తున్నాను పిల్లలు ఉన్న మదర్‌హుడ్ వాళ్ళు ఉన్నవాళ్ళు ఎవరైనా ఈ వ్రతం చెయ్యాలి అనుకుంటే చిన్న పిల్లలు ఊరికే యూరిన్‌కి వెళ్తూ ఉంటారు కాబట్టి
మనం ప్రతిరోజు, ప్రతిసారి, ప్రతి సెకండ్ క్లీన్ చేయాలంటే మన వల్ల కాదు. కాబట్టి ఎక్కడైతే ఆ చిన్న పిల్లలు యూరిన్‌కి వెళ్తారో అక్కడ వరకు తడి బట్ట పెట్టి తుడిచేసేయండి. అక్కడితో పోతుందనమాట. సో, ఇంక ప్రతిసారి క్లీన్ చేసుకోవాలి అనంటే అది అయ్యే పని గాదు. నేనైతే చాలా క్లీన్‌గా ఉంచుకుంటున్నాను. లేయగానే ఫస్ట్ స్నానమే చేస్తాననమాట. స్నానం చేసేసి నేను, పాప ఇద్దరం ఇంకా ఇంటి వాకిలి అంతా కడిగేసిన తర్వాత చక్కగా ముగ్గులు పెట్టేసి ఇల్లంతా ఒకసారి చిమ్మి తుడిచేసి ఇంకా నా రోజువారీ పనులన్నీ ప్రారంభించుకుంటాను. పగలైతే మామూలుగా దీపం పెడతానండి. అదైతే నేను రికార్డ్ చేయను. పగలు మామూలుగా మనం ఇంట్లో దీపం పెట్టుకుంటాం కాబట్టి అలాగే నేను దీపం పెట్టేస్తాను. రాత్రి మాత్రం ఇంకా ప్రత్యేకంగా అమ్మవారి కోసమే కూర్చొని ఇంకా అమ్మవారికి ప్రసాదాలేమి, అలంకరణేమి ఇవన్నీ నేను నైటే చూసుకుంటాననమాట. ఇవాళ ముఖ్యంగా సాంబ్రాణి వేస్తున్నాను. మొదటి రోజు సాంబ్రాణి వేద్దామనుకుంటే నాకు బొగ్గులు ఎక్కడ దొరకలేదు. ఇంకా కొనుక్కుంటే మంచిది వాళ్ళని వీళ్ళని అడగడం కంటే కూడా అని చెప్పేసి కొనుక్కుందామని మొదటి రోజైతే నేను ఇట్లా బొగ్గులతో వేయలేదనమాట. సో, ఇవాళ అమ్మవారికి పులిహోర అయితే చేశాను. పులిహోర, పానకం అనమాట. అలాగే అరటిపళ్ళు, తాంబూలం. సో, మీరొకవేళ అమ్మవారికి తాంబూలం ఇవ్వాలంటే కూడా ఇవ్వచ్చు. ఆ బట్టలు మీరే కట్టుకోవచ్చు లేదా ఇంకెవరికైనా కూడా ఇవ్వచ్చు. చక్కగా ఎర్రటి గాజులు, ఒక చీర ఇట్లాంటివంతా పెట్టి మనం ఒక ముత్తైదుకి ఎలా అయితే తాంబూలం ఇస్తామో, అలా తాంబూలం కూడా ఇవ్వొచ్చనమాట. నాకు వీలు ఉంటే నేను ఖచ్చితంగా చెప్పలేను కానీ, వీలుంటే మాత్రం అమ్మవారికి నేను ఖచ్చితంగా ఈ 9 రోజుల్లో ఇవ్వటానికి నా వంతు నేను ప్రయత్నిస్తాను. ముఖ్యంగా నేనైతే నిష్టగా పూజ చేయాలనుకుంటున్నాను. మన సంకల్పం ఏదైతే ఉందో అది గట్టిగా మనసులో అనుకోని, ఇంక అమ్మవారికి ఈ బెల్లం పానకం అయితే అంటే నివేదన అన్నట్టు ముందు ప్రసాదాన్ని నివేదించేసిన తర్వాత ఇంకా ధూపం, దీపం అంతా ఇచ్చేసేయాలనమాట. సో, సాంబ్రాణి వేయటానికి బొగ్గులు హీట్ చేసుకొని వచ్చాము. బొగ్గులు బాగా కాగాలి. అలాగే ఈ గాజులు అమ్మ దగ్గర పెట్టి నేను వేసుకుంటున్నాను. ఈ మధ్య ఎక్కువ గాజులు వేసుకోవట్లేదని నన్ను చాలామంది అడుగుతున్నారు. కానీ గాజులేసుకుంటే మా పాప ఇమ్మని ఏడుస్తదనమాట. సో, చిన్న పిల్లలు ఇంకేం చేస్తాం అన్నట్టు నేను చాలా వరకు అవాయిడ్ చేస్తున్నాను గాజులు. సో, ఇంక అమ్మ దగ్గర పెట్టేసి నేనైతే ఈ గాజులు వేసుకుంటూ ఉన్నాననమాట. సో, వారాహి అమ్మవారి నవరాత్రులు చెయ్యాలి అనుకునే వాళ్ళు ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 9 రోజులు నేనెలా పూజ చేస్తానో నన్ను చూస్తూ మీరేదైనా నన్ను గైడ్ చేయాలనుకుంటే ప్లీజ్ గైడ్ చేయండి. నేను చదివిన దాని ప్రకారం అమ్మవారు భూమికి కాపలా అనమాట. ముఖ్యంగా కాశీకి కాపలాగా ఉంటారు. మనకి వారాహి అమ్మవారి పీఠం కాశీలో అయితే ఉంది. సో, నిజంగా కాశీకి వెళ్ళిన వాళ్ళు చాలా అదృష్టవంతులని చెప్పాలి. కాశీకి వెళ్ళాలంటే అంత ఈజీ కాదు. మనం అనుకుంటే కాదు, ఆయన రప్పించుకుంటేనే వెళ్ళగలం అని చెప్పి అంటూ ఉంటారు కదా! అది మాత్రం నిజమండి. అమ్మవారికి పూజ చేసేటప్పుడు నాకెంత బాగా అనిపించిందంటే, నిజంగా ఈ పూజ స్టార్ట్ చేసినప్పటి నుంచి మా పాప యూరిన్‌కి బయటే ఎళ్తుంది. ఏమో మరి పిల్లలకి ఎలా అర్థమవుతుందో ఏంటో తెలీదు. అసలు టచ్ చేయట్లేదు. అంటే దగ్గరికెళ్ళి చెదురు చేయాలి అన్న ఆలోచన అదంతా ఏమీ లేదు. జస్ట్ పాపనైతే కనిపెట్టుకొని ఉండాలి. దీపం పెడతాం గాబట్టి. ఇంకా మనం గ్యాస్ స్టవ్ దగ్గర నేను వెళ్ళి ఇట్లా బొగ్గులు అంతా హీట్ చేసుకొని, సాంబ్రాణి నా దగ్గర ఆల్రెడీ ఉంది. నేను తెచ్చిపెట్టుకున్నాననమాట. ఆ సాంబ్రాణి అయితే వేశాను. లిటరల్లీ టైం ఇప్పుడు 11:30 అవుతుంది నైట్. ముఖ్యంగా మనం నైట్ టైమ్ చేసుకుంటే అమ్మవారు మనం చేసే పూజ అది ఏదైనా స్వీకరిస్తాదు అని అంటారు కాబట్టి నేనైతే నైట్‌లో చేస్తున్నాను. నాకు కంఫర్ట్ గూడా ఉంటదనమాట. నైట్ అయితే పాప నిద్రపోతది కాబట్టి ప్రశాంతంగా చేసుకోవచ్చు. అది ఏదైనా సరే. ఇంకొక్కోసారి పాప ఏదైనా ఇబ్బంది అనిపించినప్పుడు నేను తీసుకెళ్ళి అమ్మ దగ్గరైతే వదులుతున్నాను. ఇలా చక్కగా నేను బొగ్గులంతా కూడా హీట్ చేసుకొని సాంబ్రాణి అయితే వేసి ఇల్లు మొత్తం ధూపం అయితే వేశాననమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ దీపాల్లో, ఆ ధూపంలో అమ్మవారి రూపు ఎలా కనిపిస్తుందంటే నాకెంత బాగా నచ్చిందంటే అంత బాగా నచ్చిందనమాట. సో, నిజంగా చాలా ధైర్యంగా తెచ్చుకొని నేను ఈ వ్రతం చేస్తున్నాను. ఎందుకంటే ముందు ఉగ్రరూపం అన్నప్పుడు నాకు కొంచెం భయమేసింది. తెలిసి తెలియక ఏదైనా మిస్టేక్స్ చేస్తామేమో మనం చేయటమే మొదటిసారి. మన ఇంటిల్ల పాతిలో ఎవరు చేయలేదు అని చెప్పి. కానీ ఇంకా అమ్మ మీదే భారం అని చెప్పి నేనైతే దిగేశాను. ఇలా చక్కగా ఈ రోజైతే అమ్మకి 6 దీపాలు పెట్టి 6 దీపాలతో పాటు రెగ్యులర్‌గా మనం పెట్టే కామాక్షి అమ్మవారి దీపాలైతే పెట్టేశాను. అలాగే మీకు ఇంకేమైనా పక్కన అడిషనల్‌గా యాడ్ చేసుకోవాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు అలంకరణకి. అంతేగాని ఈ ఇన్‌స్టాలో వాటిల్లో ఈ మధ్య చూపిస్తున్న పూజా కిట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొని వృధాగా మీరు డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. నేనైతే అదే చెప్తాను. మీ శక్తి కొద్దీ మీరు పూజ చేసుకోండి. అంతేగాని ఇవి అవి పూజా కిట్లని అవని ఇవని కొని ఇంకా అమ్మవారికి నచ్చినట్టుగా, నాకొచ్చినట్టుగా చక్కగా పూజ అయితే చేసుకొని ధూపం
దీపం అంతా పెట్టేసి, ప్రసాదం కూడా నివేదన చేసేసిన తర్వాత ఫైనల్‌గా అమ్మవారు ఇంత చక్కగా ఉన్నారు. నాకు చాలా బాగా నచ్చింది. లాస్ట్‌గా హారతయితే ఇచ్చేస్తున్నాను. నిజంగా నేను ఈ వ్రతం చేస్తానని అనుకోలేదు. సంపూర్ణంగా చాలా విజయవంతంగా రెండో రోజైతే అయిపోయిందనమాట. హ్యాపీగా ఉంది నాకైతే. మనం ఏదైనా సరే ఈ మధ్య నేను స్పిరిచువాలిటీలో చాలా ఎక్కువున్నాను. ఎందుకంటే ఈ మధ్య ఇంట్లో చాలా నెగటివిటీ అనిపిస్తుందనమాట నాకు. సో, మెయిన్ వారాహి అమ్మవారిని పెట్టుకున్న తర్వాత ఇంట్లో ఒక పాజిటివిటీ వస్తది. నెగెటివ్ ఎనర్జీ ఏదైనా ఉన్నా, లేదా పిల్లలకి ఏదైనా దిష్టి, గిష్టి లాంటివి ఏమన్నా ఉన్నా పోతాయి అని చెప్పేసి అన్నారు కాబట్టి నేను ఇది స్టార్ట్ చేశాను గానీ ఇంకేది లేదండి. సో, అమ్మవారిని పెట్టుకున్న తర్వాత ఈ 9 రోజులకి మాకు కొంత పాజిటివిటీ అయితే వస్తే నాకంతే చాలు. సో, ఇలా ఇవాళ మా ఇంట్లో వారాహి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మిగిలిన రోజుల్లో కూడా నేను ఎలా పూజ చేస్తానో తెలియాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే మన ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూసేయండి. మర్చిపోకుండా మన ఇన్‌స్టాగ్రామ్ అఫీషియల్ అకౌంట్‌ని, అలాగే మన అవుట్‌ఫిట్స్ చేసే పేజ్‌ని కూడా ఫాలో అయిపోండి. అండ్ మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు ఉంటాను. బై బాయ్.